వచ్చే లోక్సభ ఎన్నికలకు ఎంపిక చేసిన అభ్యర్థుల 4వ జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సహా 46 మంది అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ బరిలో దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీతో వరుసగా మూడోసారి పోటీ పడబోతున్నారు. తమిళనాడులోని శివగంగా నుంచి కార్తీ చిదంబరం, విరుధానగర్లో మాణిక్యం ఠాకూర్ పోటీ చేయనున్నారు. కాగా ఈ 4వ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల పేర్లు లేవు. అదేవిధంగా అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 18 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. వచ్చే లోక్సభ ఎన్నికలకు ఎంపిక చేసిన అభ్యర్థుల 4వ జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సహా 46 మంది అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ బరిలో దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీతో వరుసగా మూడోసారి పోటీ పడబోతున్నారు. తమిళనాడులోని శివగంగా నుంచి కార్తీ చిదంబరం, విరుధానగర్లో మాణిక్యం ఠాకూర్ పోటీ చేయనున్నారు. కాగా ఈ 4వ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల పేర్లు లేవు. అదేవిధంగా అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 18 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్.